అంటే చిన్నప్పటి నుంచి ఇదే అంటే ఇలాగే మాట్లాడతారు అందరితోటి, తెలిసిన వాళ్ళతో, తెలియని వాళ్ళతో అందరితో కూడా? ఇలాగే అంటే ఇలాగే అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు, నమస్కారం అండి వినయంగా, మీరు చాలా నమస్కారం పొలైట్‌గా. పెట్టారు, నేను నమస్కారం పెట్టా. నమస్కారం. మీరు హాయ్ అంటే నేను హాయ్ అంటా. హాయ్ అంటే అది ఓకే. అంటే పలకరించడం అనేది భాష గురించి అంటలేదు. యాక్చువల్‌గా కొంచెం పొలైట్‌గా, డిగ్నిఫైడ్‌గా అంటే లిమిటెడ్‌గా మాట్లాడాలని కొంచెం లో వాయిస్, లో ఆ! ఫేజ్ అదంతా లేకపోతే సినిమాల్లోకి వస్తున్నప్పుడు అలవాటు చేసుకున్నారా? అంటే తెలియని వాళ్ళతో నేను లోయేనండి బాగా. హ్మ్. ఫ్రెండ్స్‌తో ఆబ్వియస్లీ అందరూ అంతే గదా! హ్మ్. తెలియని వాళ్ళ దగ్గర ఎస్పెషల్లీ మీరు మీడియా మీతో మీరు కొంచెం మీడియాతో కాదు అందరితోనే అలాగే ఉంటున్నారు. సుమ గారితో అలాగే ఉంటున్నారు. వ అంటే నాకు కొంచెం పరిచయం పెరగాలి. లైక్ అంటే హ్మ్. ఇట్లా చూడంగానే హాయ్ అంటే అంత యాక్టివ్ అయిపోలేను. నా జోన్‌లో నేను ఉంటా. హ్మ్. ఆహ్, ఒకసారి మంచిగా ఇప్పుడు చూడండి మీరు నన్ను ఆల్మోస్ట్ ఇది 4థ్ టైమ్ కలవడం. యెస్. గుడ్ ఫ్రెండ్స్ కదా! హ్మ్. సో మీతో కొంచెం కొంచెం ఓపెన్ అప్ కంఫర్టబుల్‌గా అనిపిస్తది. హ్మ్. నాకు తెలిసిన పర్సన్ అని. అలా హ్మ్. పైగా అంతమంది క్రౌడ్ ముందు ఆహ్, ఐ కాంట్ అండి. ఐ జస్ట్ అంటే పెరిగిన వాతావరణమా అది? వచ్చిన అంటే అంటే శ్రీకాకుళం నుంచి వచ్చారు అది అని చెప్తూ ఉంటారు కదా! పెరిగిన వాతావరణం ఆ ప్రభావం అనుకోవచ్చా? అంతే అలా. అండి. పెరిగిన వాతావరణం మాకు చిన్నప్పుడు నుంచి చెప్తారు కదా! లిమిటెడ్‌గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. హ్మ్. జెనీలియా చెప్పినట్టు బొమ్మరిల్లు అందుకే అంతేనండి. అంతకు మించి ఇంకేం లేదు. అంటే హ్మ్. ఎవరితోని మాట్లాడొద్దు అని కాదు, ఎవరితో ఫ్రెండ్స్ అవ్వద్దు అని కాదు, లేకపోతే దూరంగా ఉందామని కాదు. హ్మ్. ఎందుకులే ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేయడం, మళ్ళీ వాళ్ళేమనుకుంటారని మొహమాటం అంతే. హ్మ్. ఆహ్, అది కూడా ఇలాంటి పబ్లిక్ స్పేసెస్‌లో హ్మ్. మనం రిజర్వ్డ్‌గా ఉందాం. అంత నాతో వచ్చి మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతా. హ్మ్. నేను కలగజేసుకొని ఎక్కువ దూరలేను అట్లా. హ్మ్. దూరలేదు. నవ్వుతూ ఉండానంటే నేను మంచిగా నవ్వుతూనే ఉంటా. మరి నా మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ తెలియవేమో. అహా! ఎక్స్‌ప్రెషన్స్ తెలియవు గాదు. మీ ఎక్స్‌ప్రెషన్స్ అంత తెలుసు గాబట్టే సినిమాలో అంత సటిల్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా బాగా పలికిచ్చారు యాక్చువల్లీ. యాహ్! సో, వర్క్ స్పేస్‌లో అది ఉండదండి. వర్క్ హ్మ్. స్పేస్‌లో ఐ విల్ బి ఇన్ మై జోన్. సో, హ్మ్. ఇక్కడ కొంచెం రిజర్వ్డ్‌గా ఉంటాను. అదే మనం చూసారుగా మిమ్మల్ని ఇమిటేట్ చేసారు సుమ గారు కూడా హ్మ్. అలా పిలుస్తా. సో అది ఇమిటేషన్ చేశారు. బట్ హ్మ్. వర్క్ స్పేస్‌లో కొంచెం కొంచెం గాదు. వర్క్ హ్మ్. స్పేస్‌లో ఓపెన్ అప్ అవుతారు. బయట మాత్రం పబ్లిక్ డొమైన్‌లోకొచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా, కాన్షియస్‌గా ఆ! ఉంటారనుకోవచ్చు యాక్చువల్‌గా. నేను అంటే కాన్షియస్‌ని కావాలని అవ్వను. హ్మ్. ఐ యామ్ వైర్డ్ లైక్ థట్. హ్మ్. అంత హైపర్ యాక్టివ్‌గా ఎగురుతూ, గెంతుతూ ఉండలేను. హ్మ్. కొంచెం కష్టం. యాహ్! అయితే అందరికన్నా లాస్ట్‌లో ఎంటర్ అయ్యారు. 'రాకాస' ప్రమోషన్స్‌లోకి ఫస్ట్ ప్లేస్ వచ్చారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. నాకు ఫస్ట్ ర్యాంక్ అలవాటట వచ్చారు. ఫస్ట్ ర్యాంక్ రావడం. ఫస్ట్ ర్యాంక్ రావడం. ఇక్కడ కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చారు. ఎక్స్‌పెక్ట్ చేసారా అసలు? లేదండి. హ్మ్. ఏం ఎక్స్‌పెక్ట్ చేయలేదు అట్లా. హ్మ్. అంటే 'రాకాస' మీద ఆబ్వియస్‌లీ మా వాళ్ళు బాగా ఒక బజ్ క్రియేట్ చేశారు అప్పటికి. హ్మ్. హ్మ్. నిహారిక గారు అవ్వచ్చు, సంగీత్ అందరూ బజ్ క్రియేట్ చేశారు. హ్మ్. తర్వాత నాకు కొంచెం టైం దొరికి నేను వచ్చేప్పటికి నన్ను టీమ్ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారో నన్ను కూడా అట్లా తీసుకున్నారు. హ్మ్. సో, ఆ! నేనేదో ఫస్ట్ ర్యాంక్ వచ్చానని కాదు గానీ హ్మ్. ఆహ్, యూజువల్లీ అంత ఆహ్, రాదు. డైరెక్టర్స్ అవ్వచ్చు వాటెవర్. హ్మ్. మేబీ అందులో అమ్మాయిని గదండీ! హ్మ్. హ్మ్. ఇంతమంది అబ్బాయిల డైరెక్టర్ల మధ్యలో ఒక అమ్మాయి డైరెక్టర్ అనంగానే ఆడియన్స్ ఆర్ వెరీ కైండ్. హ్మ్. ఆడియన్స్ దే టుక్ మీ ఇన్. అంటే హ్మ్. పాపం అని ఒక చిన్న ఇది ఉంటుంది. పాపం. పాపం అంటే ఐ మీన్ టు సే కష్టపడి చేసి యాహ్! ఉంటది. కష్టపడి కష్టపడి చేసింది. వచ్చుంటుంది. ఒక అని ఒక కన్సర్న్ సాఫ్ట్ కార్నర్ ఒక ఉంటుంది. కన్సర్న్. చిన్న సాఫ్ట్ హ్మ్. కార్నర్. హ్మ్. దానివల్ల రాకాసకు ఆల్రెడీ ఉన్న బజ్ మీద హ్మ్. నన్ను కూడా కలుపుకున్నారంతే. ఈ 'బేబీ షామ్లీ' అనేది అసలు మీకు ఇంతకుముందు ఐడియా ఉందా? ఎప్పుడన్నా అనిపించిందా మీకు మిమ్మల్ని చూసుకున్నప్పుడు అద్దంలో? అయ్యో! నాకు నేను చూసుకున్నప్పుడు నేను హీరోయిన్‌లా ఉన్నాను అని ఎందుకు అనిపిస్తుందండి? నాకెప్పుడు అనిపియలే. మీ పాజులు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. నాకెప్పుడు అనిపియలేదండి. ఆ! అసలు ఈ పోలికలు గాని, ఇది గాని. ఛ! ఆవిడ చాలా హ్మ్. బావుంటారు. చిన్నప్పటి నుంచి చాలా క్యూట్‌గా ఉంటారు. అదే సినిమా చిన్నప్పుడు గాదు. 'ఓయి' సినిమా గురించి కదా! అందరూ ఓఎస్ మాట్లాడుతుంది. అదే హ్మ్. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం గదా! హ్మ్. హ్మ్. ఆహ్, రాజు రాజు అనొస్తది కదా సినిమాలో. షీ ఈస్ వెరీ క్యూట్. ఆ! అలానే క్యూట్‌గా ఉంటారు ఆవిడ ఓ సినిమాలో. హ్మ్. నేను అర్థం లేదే అని నేను ఇప్పుడు అట్లా అనుకోలే. మొన్న యాహ్! అన్నప్పుడు కూడా కళ్ళద్దాలు కొంచెం హ్మ్. యాహ్! దీనికేదన్నా ఉందా? బ్యాక్ స్టోరీ ఏమన్నా ఉందా? ఓన్లీ సైటానిక్ ఏమన్నా బ్యాక్ స్టోరీ ఉందా దీనికి? ఏం లేదండి. కళ్ళద్దాలకి? కళ్ళు కనిపించేటట్టు పెట్టుకున్నాను అంతే. చదివి చదివి కళ్ళు కనిపియలేదు. ఆ! ఫస్ట్ కొంచెం ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇదే ప్రాబ్లమ్ యాక్చువల్‌గా. కళ్ళద్దాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. అంతే. మరి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయిపోదాం అనుకుంటారు బాగా చదివొచ్చినోళ్ళు. మీరెందుకు ఫిల్మ్ మేకర్ అయిపోదాం అనుకున్నారు? అయిపోయారు ఆల్రెడీ. ఐఏఎస్ అవుదాం అనుకున్నా. ఐఏఎస్, హ్మ్. ఐపీఎస్ లాంటివి చేద్దాం అనుకున్నప్పుడు. హ్మ్. కానీ ఇంకా చేయలేంలే అని వదిలేసి హ్మ్. చదివేదాన్ని. హ్మ్. బట్ ఫిల్మ్స్ మీద ఎక్కువ అంటే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశా అనుకోకుండా. హ్మ్. హ్మ్. అది హ్మ్. చేసినప్పుడు అనిపిచ్చింది. అరే! దిస్ ఇస్ వెరీ నైస్ మనం మంచి కథలు చెప్పొచ్చు అని. హ్మ్. సో, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అసలు యాక్చువల్‌గా ఏంటంటే బేసిక్‌గా సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు ఎవరికైనా కూడా ఫస్ట్ ఉండేది స్క్రీన్ మీదనే ఉంటది. ఎందుకంటే స్క్రీన్ వెనుక ఒక 24 క్రాఫ్ట్‌లుంటాయి. అవన్నీ కలిస్తే వాటికి రకరకాల డిపార్ట్‌మెంట్‌లుంటాయి. అవన్నీ కలిస్తే ఒక సినిమా అనేది ఎవరికీ ఐడియా ఉండదు. హ్మ్. బేసిక్‌గా ఏంటంటే అది ఎలాంటి ప్లేస్ నుంచి వచ్చినా కూడా
ఎందుకంటే ఇప్పుడంటే ఓపెన్ అప్ అయింది సినిమా ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుంది, మేకింగ్ వీడియోస్ అన్ని చూస్తున్నాం కాబట్టి. ఒకప్పుడు అది లేదు కదా నాలెడ్జ్. బట్ ఏమీ లేనప్పుడు జస్ట్ జనరల్గా స్క్రీన్ మీదకి వద్దాం అనుకుంటారు, హీరో గానో హీరోయిన్ గానో సంథింగ్. బట్ మీరు డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యారా, లేకపోతే వచ్చిన తర్వాత అటు వైపు వెళ్ళారు? డైరెక్టర్ అవ్వాలనండి, కథలు చెప్పాలి, మనకు తెలిసిన కథని ఇలా చెప్పాలి అని ఉండింది. డైరెక్టర్ అవుదామని ఎప్పుడు అదర్ దాన్ డైరెక్టర్ ఇంకేం అవుదాం అనుకోలేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి అవుదామని వస్తాం, బట్ ఇండస్ట్రీ ఏది ఇస్తే అది తీసుకోవాలనేది కూడా ఒకటి ఉంటుంది కదా. మరి మీకు ఎప్పుడు యాక్టింగ్ ఛాన్సెస్ ఎప్పుడు రాలేదా? లేదండి, ఎప్పుడు రాలేదు. నేను ఎప్పుడు పింక్ లోనే పడి ఉంటా. సో రైటింగ్ డైరెక్షన్ అక్కడే చేశాను. పడి ఉంటారా? ఐ మీన్ పింక్ తోనే సహవాసమా? పింక్ ఎలిఫెంట్ తోనే సహవాసం? స్టార్టింగ్ నుంచి నా 4th ప్రాజెక్ట్ పింక్ ఎలిఫెంట్ తో. సో అక్కడ నన్ను ఎవరు అడగలేదు యాక్ట్ చేయమని, నేను ఎప్పుడు అనుకోలేదు. సో బట్ మీకు మీరు రాసుకునే స్వాతంత్రం అయితే మీకు ఉంది కదా. ఇప్పుడు అనుకోలేదండి. నేను యాక్టర్స్ అంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ జాబ్. వాళ్ళు చాలా అందంగా ఉండాలి, అభినయం ఉండాలి, చాలా క్యారీ చేయాలి. ఇన్ఫాక్ట్ ఐవ్ రెడ్ కాదు, ఐవ్ సీన్ పీపుల్ టెల్ మీ దట్ కొన్ని సైకలాజికల్ సినిమాలు చేస్తే వాళ్ళ క్యారెక్టర్ లోకి వెళ్తారు కదా, వాళ్ళకి రియల్ లైఫ్ లో కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది అది. ఐ డోంట్ నో, వాళ్ళు ఇన్ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ షిఫ్ట్ అవుతారు. చాలా చాలా కష్టం అండి అది. సో నేను ఎప్పుడు అలా అంత కష్టమైన పని చేద్దాం అనుకోలేదు. బట్ రాయడం అనేది కూడా ఉంటది కదా. ఇప్పుడు రైటింగ్ ఈజ్ ఎనీవేస్ అంటే ఇప్పుడు మేము ఒకటి రాస్తున్నప్పుడు ఆ మేకింగ్ ప్రాసెస్ రిలీజ్ అయ్యేదాకా అందులోనే ఉంటాం. డైరెక్టర్స్ కి రైటర్స్ కి ఏంటంటే దే కెన్ ఓన్లీ డూ దాట్. యాక్టర్స్ ఏంటంటే 3-4 సబ్జెక్ట్స్ చేస్తారు కదా, దట్ టు వెరీ మెంటల్లీ స్ట్రెయినింగ్ సబ్జెక్ట్స్ చేస్తారు కొన్నిసార్లు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. ఎస్పెషల్లీ ఆ రిలీజ్ ఈవెంట్ తర్వాత నెక్స్ట్ డే వచ్చిన ఎడిట్లు అన్ని కూడా ఓయిలో పాటలు వేసి అవేసి ఇవేసి మిమ్మల్ని వైరల్ చేశారు కదా. లాస్ట్ 2 రోజులు మీరే వైరల్ కంటెంట్ రాకాసాకి. చూసుకున్నప్పుడు ఏమనిపించింది? పర్లేదు, మనం కూడా అనవసరంగా పింక్ లో పడి ఉన్నాం, బయటకు వెళ్ళొచ్చు అనిపించిందా? పింక్ లో ఉన్నాం కాబట్టి ఆ మాత్రాన కొంచెం తెలిసాం జనాలకు అనిపించింది. అంటే ఒక రకంగా గుడ్ ఎందుకు అనిపించింది అంటే ఓకే రాకాస వెళ్తుంది, ఆడియన్స్ ఆర్ లుకింగ్ అట్ ఇట్ అని చెప్పి ఒక పాజిటివ్ ఫీలింగ్ అనిపించింది. ఐ ఫెల్ట్ గుడ్ ఫర్ ద మూవీ. అయితే మీరు ఒకటి అనుకుని స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ఎవరైనా కూడా, దాంట్లో 100% ట్రాన్స్లేట్ చేయగలుగుతామా ఎంత అనేది ఒక్కొక్కసారి ఏంటంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ మీద. మీకు ఏంటంటే నిహారిక లాంటి ప్రొడ్యూసర్ దొరికారు, సంగీత్ సోమం లాంటి ఒక వర్స్టైల్ యాక్టర్ దొరికారు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో మీరు అనుకున్న కథని ఎంతవరకు, హౌ మచ్ పర్సెంటేజ్ దట్ యూ కెన్ ట్రాన్స్లేట్ అండ్ టు ద స్క్రీన్ చూసుకోగలిగారు మీరు? నేను అనుకున్న కథని మేము 100% తీసుకెళ్ళాము యాక్చువల్లీ. బికాజ్ బీట్ విఎఫ్ఎక్స్ క్వాలిటీ అవ్వచ్చు, ఓవరాల్ గా ఒక కథ చెప్దాం అనుకున్నాం. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది అనేది, ఈ కామెడీ ఇంతవరకు ఉండాలి అండ్ ఆల్ దట్. యా, I didn't have bigger problems to that didn't stop me from translating the story. అంటే మీరు యాక్చువల్గా దీంట్లో కొన్ని అంటే విఎఫ్ఎక్స్ అవి చూస్తే చందమామ సినిమాల్లో ఇంతకుముందు మీరు చెప్పినట్టే ఆ ఫోక్లోర్ నుంచి ఎలా అయితే తీసుకున్నారో ఆ బుక్స్ లో ఆ కైండ్ ఆఫ్ ఇదే తీసుకున్నారు రిఫరెన్స్ కూడా అని అనిపించింది. సో మరి ఎవరు అబ్జెక్ట్ చేయలేదా? మీకంటే ఫుల్ ఫ్రీడమ్ ఉందా ప్రతి విషయంలో కూడా విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి? ఒక డైరెక్టర్ కి ఎట్లాంటి ఫ్రీడమ్ ఉంటుంది ప్రతి ప్రాజెక్ట్ లో, ద సేమ్ ఐ హ్యాడ్. అంతేగాని ఎక్కడ ఎవరో అబ్జెక్ట్ చేయడం కానీ ఇవి అంటే దేనికి అబ్జెక్షన్? అంటే ఆ కైండ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అనేది ఇప్పుడు ఎక్కడ చూడలేదు కదా జనరల్ గా, ఎలా ఉంటుందో ఇంత ఈ స్కేల్ ఆఫ్ సినిమాకి అలాంటి విఎఫ్ఎక్స్ పెడుతున్నాం కదా అని చెప్పేసి. ఎస్పెషల్లీ రాకాసా విజువల్స్ చూస్తే కనుక అవి ఎప్పుడు జనరల్ గా అలాంటివి చూడం మనం. సో కొంచెం డిఫరెంట్ గా అనిపించినాయి. సో అది ఆ డెసిషన్ ఎలా కాన్షియస్ గా మీరు తీసుకున్నదేనా, లేకపోతే టీమ్ వర్క్ డిసైడ్ చేసి తీసుకున్నదా? నేను కథ తీసుకెళ్ళినప్పుడే ఇన్ఫాక్ట్ ఇందులో రాక్షసుడు 9 ఫుట్ ఉన్నాడు, నేను కథ తీసుకున్నప్పుడు 11 ఫుట్ రాక్షసుడు ఉండే. ఓకే. సో నేను స్టోరీ అనుకుని వెళ్ళినప్పుడు 11 ఫుట్ ఉన్నాడు. అండ్ దెన్ ద కోట డిఫరెన్స్, కోట కన్స్ట్రక్షన్ డిజైన్ ఏదైతే ఉందో అది కూడా డిఫరెంట్ ఉంది. సో లేటర్ మేము కూర్చొని బడ్జెట్స్ డిస్కషన్స్ అంతా అనుకున్నప్పుడు 11 ఫుట్ ని కాస్త 9 ఫుట్ రాక్షసుని చేసాం బడ్జెట్ వల్ల. అంటే ఇట్స్ ఓకే. అండ్ ఆల్సో మూమెంట్ స్లోగా ఉంటుంది. 11 ఫుట్ వాడంటే కాలెత్తి వేసేపటికి చెయ్యి లేపాలన్నా స్లో మూమెంట్ అయిపోతుంది. సో దట్ వోంట్ హెల్ప్. సో 9 ఈజ్ ద ఐడియల్ సైజ్. సో అట్లాంటి డిస్కషన్స్ జరిగినాయి కానీ, బట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను పేపర్ మీద అనుకునేది ఒక రాక్షసుడు ఫుల్ ఆన్ ఫైర్ ఉంటాడు. సో దట్ వాస్ ద ఒరిజినల్ డిజైన్ అండ్ వీ కుడ్ మేక్ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ క్వాలిటీ. అంటే విఎఫ్ఎక్స్ వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మీకు వచ్చిన ఐడియా అంటే 11 ఫీట్ ఉండే రాక్షసుడు అంటే ఇబ్బంది అవుతుంది 9 ఫీట్ కి రావడం. విఎఫ్ఎక్స్ వాళ్ళకి టెక్నికల్ డీటెయిల్స్ తెలుస్తాయి కదా. నాదే ఉంది, నేను 13 ఫీట్ అంట లేదా 15 ఫీట్ అంట, ఐ కెన్ సే ఎనీథింగ్. సో మన కథకి 9 ఫుట్ ఈజ్ ఆల్సో ఫైన్. ఎందుకంటే
కథ ఎఫెక్టివ్నెస్ కానీ ఏది తగ్గదు అక్కడ. కాకపోతే మనం బడ్జెట్స్ తగ్గించుకోవచ్చు. అండ్ దెన్ చూడడానికి కూడా బాగుంటుంది. ఇట్ వుడ్ బి యాక్షన్ చేసినప్పుడు, యాక్షన్ సీక్వెన్సెస్ చేసినప్పుడు ఇట్ వుడ్ బి హై పేసి. వాడు చెయ్యెత్తి మళ్ళీ కింద పడడానికి అంత స్లో తీసుకుంటే మనకు అది సెట్ కాదు. సో దట్ వాజ్ ఎ కాన్షియస్ డెసిషన్ వి టుక్.